నాతో చెప్పకుండా ఏ ఊరు ప్లాన్ చేయని మీరు ఉన్నట్టుండి చండీగఢ్ వెళ్ళాలి అన్నారు. సరిగ్గా మీరు బయలుదేరాలి అనుకున్నప్పుడే అమృత వచ్చింది. చెప్పండి. అది నేను చెప్తాను. నువ్వు కరుణవి కాదు, చందువి. కాబట్టి చందు దగ్గరికి ఇప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరక్షితే వృషశైలనాథ దైతే దయానిధే అద్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి. ఏమండి, హారతి రావాలి. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః. ఇప్పటికి 3 సార్లు ఇచ్చావు హారతి, ఇంకా ఎన్నిసార్లు ఇస్తావు? 3 దేవతలున్నారండి. మరి ఏమిటి కొంపదీసి అన్నిసార్లు హారతిస్తావా? కొంప తగలడిపోతోందని ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారు. వస్తే ఆ నీళ్లతో పైన వాటర్ ట్యాంకర్ నింపుకుందాంలేండి. అయినా మన పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని పూజలు చేశావు, ఎన్ని వ్రతాలు చేశావు. ఒక్క పూజకైనా మెచ్చి ఆ దేవుడు ఒక్క పసిగుడ్డునిచ్చాడు. ఇంకా ఎందుకే ఈ పూజలు వ్రతాలును? బాగుందండి. పిల్లలు లేరని దేవుణ్ణి పూజించడం మానేస్తామా? మన పూజల్లో ఏ దోషం ఉందో ఏమిటో. ఇంతకీ ఆ సుందరంగాడి కేసేమైంది? విడాకులు ఇచ్చాడా లేదా? అవన్నీ నీకెందుకే? నా కాకపోతే ఇంకెవరికండి? ఒకప్పుడు నేను మీకు జూనియర్ లాయర్ని. ఆ సంగతి మర్చిపోయారా? సార్, లాయర్ గారు మీరే కదండి? నేనే నేనే నేనే. ఎవరో క్లయింట్ వచ్చాడు, నువ్వు లోపలికి వెళ్ళు. రండి. కూర్చోండి. ఏమిటి మీ కేసు? నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఓకే. పెళ్ళయినప్పుడు పైసా కట్నం రాలేదు. పెళ్ళయిన తర్వాత ఉద్యోగం చేస్తుంది అనుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేయదు అని అంటున్నారు. అటు ఉద్యోగం లేక ఇటు కట్నం లేక నేనేం కావాలి సార్? అందుకే నాకు విడాకులు కావాలి సార్. నా భార్యతో నాకు విడాకులు ఇప్పిస్తే నాకు మరో ఆఫర్ ఉంది సార్. ఈ కారణానికి విడాకులు కావాలా? పెళ్ళం సంపాదించట్లేదు, విడాకులు కావాలి అంటే ఎవరు ఇవ్వరయ్యా? మరి అలా అడగాలి సార్. ఏమిటయ్యా నువ్వు అడిగేది? నీ పెళ్ళాన్ని నీకు సంపాదించి పెట్టాలా? ఏ నువ్వు మగ విధవి కాదు? ఆ మాత్రం సంపాదించలేని వేళకి నీకెందుకు పెళ్లి పెటాకులు? సార్, ఏమిటండి ఇప్పుడు ఎలా తిడుతున్నారు? తిట్టక నువ్వేదో ఘనకార్యం చేసావని పొగడేయాలా? సిగ్గు లేకపోతే సరి. కట్నాలు కానుకలు కావాలనుకునే వాడివి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని గొప్పలెందుకురా నీకు? సార్ సార్, ఇప్పుడు నోటుకు వచ్చినట్టు తిడుతున్నారండి. కోపం వస్తే కొడుతుంది. ఇదిగోండి,
మీకిప్పుడే చెప్తున్నాను, వీడికి విడాకులు ఇప్పించారంటే ఊరుకునేది లేదు. ఆ, ఆ, ఒకవేళ వీడి ఇంకొక లాయర్ దగ్గరికి పోయినా మీరు మాత్రం ఆ అమ్మాయి తరఫున ఫ్రీగా వాదించాలి. అయ్యా మహానుభావా, ఆ. తెల్లా ముందే లోరెత్తి వాదించలేని వాడివి రేపు కోర్టులో ఏమదిస్తారు? ఓ, ఓ. మీరేదో పెద్ద విడాకుల స్పెషలిస్ట్ అని చెప్పి నమ్మి మీ దగ్గరికి వచ్చాను చూడండి. అందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. వస్తాను. అమ్మో మళ్ళీ రాను. ఇదిగో ఆగవయ్యా, అయ్యో. ఇదిగో ఆగవ. నేనేమైనా తప్పు చేశానా అండి? తప్పు నువ్వు చేయలేదే, నేను చేశాను. నిన్ను పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను. అయినా వచ్చిన క్లయింట్లని అలా బెదరగొట్టి పంపిస్తే అలాగే. అబ్బా పోతే పోయిందిలేండి. ఆ పెళ్ళాం డబ్బుల కోసం ఆశపడే వెధవకి సాయం చేస్తే మనకి పాపం అంటుతుంది. ఇదిగో నువ్వు చక్కగా పూజలు చేసుకోకుండా ప్రతి దాంట్లోనూ ఇలా ఇన్వాల్వ్ కాకు. నోటితోనేమో దేవుళ్ళ గురించి అష్టోత్తరం చదువుతావు, చెవులతోనేమో నా దగ్గరకు వచ్చే క్లయింట్ల గురించి ఆరాధిస్తావు. అసలు లాయరు నువ్వా నేనా అని తెలియక క్లయింట్లందరూ పారిపోతున్నారే. ఆహా, అంటే నేను మాత్రం లాయర్ని కదా? చక్కగా మా నాన్నగారు పని నేర్చుకోవే అని మీ దగ్గర జూనియర్ గా చేర్పిస్తే కేసుల గురించి చెప్పడం మానేసి ప్రేమ కబుర్లు చెప్పలా? అంటే పెళ్ళయ్యాక ప్రాక్టీస్ చేస్తానండి అంటే నా పోటీ అవుతావు వద్దులే అన్నారు. మీకు అప్పుడే చెప్పాను, కేసు నాకు నచ్చితేనే టేకప్ చేయాలి, లేదంటే ఈ పూజలు వ్రతాలు మానేసి నేను నల్లకోటు వేసుకుంటాను. వద్దు వద్దు, అలా రండి దారికి. నా పేరు దీక్షితులని కాకుండా ఏ గౌతముడు అని పేరు పెట్టుంటే బాగుండేది. నోరెత్తకుండా రాయించేసి పారేసేవాడిని. ఏంటి అంటున్నారు? ఇక్కడే ఉన్నావా? అదే నీ ధ్యాస ఈ దేవుడి మీద కాకుండా ఆ దేవుడి మీద పెట్టు. వెళ్ళు. రాక్షసి. నమస్తే అండి. రండమ్మా రండి, కూర్చోండి. చెప్పమ్మా, ఏమిటి కేసు? నాకు నా భర్తతో విడాకులు కావాలి. మీ ఆయన మిమ్మల్ని కొడతాడా? లేదు. పోనీ తిడతాడా? లేదు. మానసికంగా హింసించటం లేకపోతే చెడు అలవాట్లతో మిమ్మల్ని ఏడిపించటం ఇలాంటివి ఉన్నాయా? లేదు. పోనీ మిమ్మల్ని సరిగ్గా చూసుకోకుండా వేరెవరితోనైనా అక్రమ సంబంధం అలాంటివి ఏమైనా? లేదు. నా భర్త దేవుడు. ఏంటమ్మా, నీ భర్త దేవుడా? మరి విడాకులు ఎందుకు అడుగుతున్నావు? అంత అవసరమే వచ్చింది? ఓ ఆడదానికి అన్యాయం జరగకూడదని. అసలు నీ కేసు ఏమిటో వివరంగా చెప్పమ్మా. నా పేరు అమృత. నా భర్త పేరు రాజా. నా భర్తకి ఇంతకు ముందే పెళ్ళయింది. ఆ అమ్మాయి పేరు చందు.
బతుకున్న విషయం బయటికి తెలిస్తే నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని ఆ చందు 25 ఏళ్లుగా అజ్ఞాతవాసం చేస్తుంది సార్. చివరికి కన్న బిడ్డకు కూడా అమ్మగా చెప్పుకోకుండా ఎంత త్యాగం చేసిందో చూడండి. అలాంటి మనిషికి న్యాయం జరగాలంటే నేను నా భర్తకి దూరం కావాల్సిందే. అందుకే నాకు విడాకులు కావాలి. మరి నువ్వన్యాయం అయిపోతావు కదమ్మా. నువ్వేం కావాలని ఆ చందుకి ద్రోహం చేయలేదు కదమ్మా. పాపం ఆ అమ్మాయి కూడా నీకు మంచి జరగాలనే కోరుకుంటోంది. అలాంటప్పుడు నువ్వు విడాకులు కోరుకుంటే ఎలా? చందు అనుభవించాల్సిన జీవితం ఇంతకాలం నేను అనుభవించాను కదండి. నా భర్త ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా చందుని తలుచుకోకుండా లేరు. అలాంటి జంటకి నేను అడ్డుగా ఉండటం న్యాయం కాదు. ఇదే మాట నేను డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు. కానీ నేను దూరం అయిపోతానంటే నా భర్త ఒప్పుకోరు, చందు ఒప్పుకోదు. అందుకే నా అంతటి నేనే విడిపోవాలి. ఇంతవరకు నేను ఇలాంటి కేసు చూడలేదమ్మా. ఇప్పుడు నాకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురు కాబోతోంది. ఒకవేళ నేను కేసు గెలిస్తే నీకు విడాకులు వస్తాయి, కానీ నీ జీవితం నాశనం అయిపోతుంది. ఒకవేళ నేను ఈ కేసు ఓడిపోతే అలాగైనా నీకు ద్రోహమే జరుగుతుంది. ఏవండి, మీరు ఈ కేసు టేకప్ చేయాలి. అదిగో మా జడ్జి గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చేసాయమ్మా. అలాగే నేను నీ కేసు ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే కేసులో లూప్ హోల్స్ ఏమున్నాయా అని. ఎందుకంట? ఎందుకేమిటే, కేసు గెలవాలి కదా, ఆ అమ్మాయికి విడాకులు రావాలి కదా. మిమ్మల్ని కేసు ఒప్పుకోమన్నది గెలవడానికి కాదు, ఓడిపోవడానికి. అదేంటి? అమృతకు విడాకులొస్తే ఆ పిల్లకి అన్యాయం జరగదా? అందుకే మీరు ఓడిపోవాలి. అందుకే కేసు ఒప్పుకోమని చెప్పింది. మొగుడి ఓటమని కోరుకునే మొదటి మహిళవి నువ్వేనేమో. మిమ్మల్ని గెలిపించే భార్యను కూడా నేనేనండి. చందు దగ్గరికి. ఇద్దరు చాలా బాగా నటిస్తున్నారు. మీకు చందు ఎవరో నిజంగా తెలీదా? ఈరోజు నిజం తెలుసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో అది చేస్తాను. రాజా. ఏంటి మూర్తి గారు? నీకేదో రిజిస్టర్ లెటర్ వచ్చింది రాజా. రిజిస్టర్ లెటరా? ఏంటి రాజా, ఏంటది? అమృత నాకు పంపించిన విడాకుల నోటీస్. విడాకుల? ఏదిటివు?
క్లయింట్ అయిన అమృత తన భర్త రాజాతో విడాకులు కోరుకుంటూ పంపిస్తున్న కోర్టు నోటీస్. నా క్లయింట్ అయిన అమృతను రాజా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, అతను అమృతను వివాహం చేసుకోవడానికి ముందే రాజాకి చందు అనే మరో మహిళతో వివాహం జరిగిందని, ఆవిడ బ్రతికే ఉన్నా చనిపోయిందని అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకోవడం వల్ల నా క్లయింట్ అయిన అమృత వివాహం రద్దు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఈ నోటీస్ అందిన 10 రోజుల్లో న్యాయస్థానానికి వచ్చి కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించడం అయినది. ఏంటి రాజా ఈ దారుణం? నువ్వు తననే మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఏంటి? చందు బ్రతుకున్న విషయం అప్పటికి నీకు తెలియదు కదా. ఆ విషయం అమృతకి కూడా తెలుసు మూర్తి గారు. అయినా కావాలని ఇదంతా చేస్తుంది. ఎందుకు రాజా? ఎందుకు అంటే కరుణే చందు అనే నిజం అమృతకి తెలిసిపోయింది కాబట్టి. ఏంటమ్మాది? అమృత ఎంత పనిచేసిందో చూడండి డాడీ. ఏంటమ్మా ఇది? నువ్వు రాజా కలిసి తన్ను మోసం చేశారా? మమ్మల్ని కలపడం కోసం అమృత ఎంచుకున్న దారి డాడీ. ఎలాగైనా తన ఆయన నుంచి విడిపోయి మమ్మల్ని కలపాలని ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడండి డాడీ. లేదమ్మా, అమృతతో ఒకసారి మాట్లాడాలి. వినదు డాడీ. ఇప్పుడు ఎవరు చెప్పినా అమృత వినదు. నోటీస్ కూడా ఎలా ఇచ్చిందో చూడండి. నేను బతుకున్న విషయాన్ని దాచి ఆయన అమృతని పెళ్లి చేసుకున్నారని, 25 ఏళ్ల తర్వాత విడాకుల కోసం కేసు పెట్టబోతుంది. ఇంతకాలం అజ్ఞాతంలో దాక్కున్న నన్ను బయటికి తీసుకొచ్చింది. రేపందరి ముందు నన్ను ఆయన్ని దోషుల్ని చేసి చాలా తెలివిగా మా ఇద్దరిని కలిపి తను తప్పుకోవాలని ప్లాన్ చేసింది. నా కోసం ప్రశాంతమైన తన జీవితాన్ని పణంగా పెట్టింది. నేను ఏదైతే చూడకూడదు అనుకున్నానో ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అమృత, ఏంటిది? డైవర్స్ నోటీస్ అండి. మమ్మీ, డైవర్స్ నోటీస్ ఏంటి? మీ డాడీ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నానమ్మా. అందుకే డైవర్స్ కావాలని నోటీస్ పంపించాను. అదే, ఎందుకు విడిపోవాలి అని కోరుకుంటున్నావు? కారణం మీకు తెలీదా? నాకు తెలిసి ఏ కారణమూ లేదు. అంతకుముందు విడాకులు అడిగావు అంటే కరుణకు నాకు మధ్య ఏదో సంబంధం ఉంది అని అపోహపడ్డావు కాబట్టి విడాకులు అడిగావు. ఆ రోజు నిజం తెలియదు కాబట్టి సర్దుకుపోయాను. కానీ ఈ రోజు ఏమైంది?
నిజం తెలుసుకున్నాను కాబట్టి. అంటే ఏముంది, కరుణ చందు అనే నిజం తెలిసింది కాబట్టి దూరం అవుదాం అనుకుంటున్నాను. ఏంటి మమ్మీ ఇది? చందు అమ్మ గురించి తెలిసాక అందరం కలిసి హాయిగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా విడిపోవాలని కోరుకోవడం ఏంటి మమ్మీ? చూడు అమృత, ఇంతకాలం తను ఎవరో బయటపడకుండా అజ్ఞాతవాసం చేసింది ఎందుకో తెలుసా? నువ్వు నాకు దూరం అవుతావన్న భయంతోనే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇన్నాళ్ళు చందు చేసిన త్యాగానికి, నేను పడిన కష్టానికి అర్థం ఉండదు. నా మాట విని నీ ఆలోచనని మార్చుకో. చందు త్యాగం చేసింది, మీరు కష్టపడ్డారు, కానీ నేను మీ ఇద్దరిని భరించాను. ఏమన్నారు? నేను విడిపోతానని తెలిసి చందు ఇంతకాలం దూరంగా ఉందా? ఎవరికి దూరంగా ఉంది? నీకా, నాకా? చందు మీకింత దూరంగా ఉండుంటే నేనింత బాధపడేదాన్ని కాదు. నా కళ్ళ ముందే తిరుగుతూ నాకు నిజం తెలియక అంతలా కుమిలిపోతుంటే కనీసం మీలో ఒక్కరైనా నా కన్నీళ్లు తుడిచారా? నీకు చెప్పాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నావు అమృత, కానీ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావోనని భయపడ్డావు. అవును మమ్మీ, అందుకే డాడీ నన్ను కూడా చెప్పొద్దన్నారు. చెప్పొద్దన్నారంటే నా గురించి మీ ఆలోచనే వేరుగా ఉన్నట్లేగా? అయ్యో, అది కాదమృత. నీ గురించి మాకెవ్వరికీ చెడు ఆలోచన లేదు. నేను కూడా చెడుగా ఆలోచించడం లేదు. మంచి కోరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకే విడాకులు కావాలని కోరుకుంటున్నాను. నీ నిర్ణయం చాలా తప్పమృత. అంటే నేనింకా ఇక్కడే ఉండి చందుకు అన్యాయం చేయడం కరెక్టా? అయితే చందునేం చేస్తారో అది చెప్పండి. లోకం దృష్టిలో చందుని అలాగే ఉంపుడుగత్తెలా చూసుకుంటారా? అమృత, నిజంగా అమృతకి విడాకులు వస్తే పరిస్థితి ఏంటి?